భయంకరమైన ఫారెస్ట్ లో చిక్కుకున్నామండి. ఇక్కడ మాకు ఎటెళ్ళలో కూడా దారి తెలియట్లేదు. పార్క్ అని చెప్పి ఇక్కడికి వచ్చాం, కానీ మేము ఇప్పుడు వచ్చిన దారిలోకి వెళ్ళాలంటే అసలు సిచ్యువేషన్ అసలు అర్థం కావట్లేదండి. సో చూద్దాం పదండి. దండకారణ్యంలో స్టక్ అయిపోయామండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శరణ్య. అందరూ బాగున్నారా అండి? మేము కూడా చాలా బాగున్నాం. సో ఈరోజు అయితే ఈ వీడియోలో మా పిల్లలతో పాటు పార్క్ అయితే వెళ్తున్నామండి. పార్క్ అంటే దాంట్లో కొత్త ఏముంది అనుకోవచ్చు. ఇదైతే మేము ఇంతవరకు ఎప్పుడు చూడలేదన్నమాట. సో ఆ పార్క్కి అయితే వెళ్తున్నాం. ఎక్కడ అనేది ఇప్పుడు మనం వెళ్తూ తెలుసుకుందామండి. సో పార్క్ నెల్లూరు మొదలకూరు రోడ్లో ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టారండి. ఇది చాలా ఈస్ నుంచి వాళ్ళు కడుతున్నారు. ఇప్పటికైతే పూర్తయింది. ఓపెన్ చేసి కూడా కొన్ని నెలలు అవుతుంది. సో ఒకసారి చూద్దామని వెళ్తున్నాము మా పిల్లలతో. కేవీఆర్ పెట్రోల్ బంకు, జీకేడబ్ల్యూ కాలేజ్, అక్కడి నుంచి అయితే టర్న్ అయ్యాము. ఇదంతా కూడా పొదలకూరు రోడే అండి. సో మేమైతే రెగ్యులర్గా చిల్డ్రన్స్ పార్క్ వెళ్తుంటాం, కానీ ఈ పార్క్ గురించి వినడమే కానీ ఎప్పుడు చూడలేదు. సో ఈ పార్క్ సండేస్ మాత్రమే ఓపెన్ చేస్తారంట. సరే అని చెప్పి ఒకసారి వెళ్ళి చూద్దాము అసలు ఏంటి అనేసి మేమైతే ఇవాళ వెళ్తున్నామండి. సో వెళ్ళిన తర్వాత పార్క్ ఎలా ఉందనేది మీతో షేర్ చేస్తాను. మా పెద్దోడికి ఎంతసేపు నన్ను కెమెరాలో చూపించుకు అంటూ ఉంటాడండి. నేను మోస్ట్లీ చూపించను, కొన్నిసార్లు సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే మాత్రమే చూపిస్తాను అంతే. చూడండి వెహికల్స్ ఎంత దూరం నుంచి పార్క్ చేసి ఉన్నారో. సో ఇదేనమాట పార్క్. ఒక్కసారి అయితే మనం వెళ్ళి చూద్దాము. ఫస్ట్ టైం చూస్తున్నానండి, ఇంతమందిని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంటుందంట, విన్నాం మేము. సో చూసారా ఎంత వెహికల్స్ ఎంత దూరం నుంచి పార్క్ చేస్తున్నారో. ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. మేమైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నామండి, లోపల ఎలా ఉంటుందో చూద్దామని. ఫుల్ ట్రాఫిక్ జాము. నిజంగా నేను కట్టేటప్పుడు ఇది ఉండేది కదా, రోజు వచ్చేవాడు ఈ రోడ్కి. నేను ఇంతమంది వస్తాను అసలు అంటే ఎప్పుడో ఆఫ్టర్నూన్ నుంచి వచ్చినట్టున్నారు. 4కి ఓపెన్ చేస్తారు. టికెట్ పోయిందా? టికెట్ కౌంటర్ దగ్గర కూడా చాలా మంది జనం ఉన్నారు. సో మేమైతే పార్క్ దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడైతే చాలా మంది జనాలు ఉన్నారు. వెహికల్స్ కూడా చాలా దూరం అయితే పార్క్ చేస్తున్నారు అనమాట. మా వారైతే కార్ పార్క్ చేయడానికి చాలా దూరం వెళ్ళిపోతున్నారు. టికెట్ కౌంటర్ దగ్గర కూడా చాలా మంది ఉన్నారండి. ఒకసారి వెళ్ళి మనకు అసలు టికెట్ దొరకడం పాసిబుల్లా కాదా చూద్దాము. మా వాళ్ళు అయితే అప్పుడే డిలా పడిపోయారు. సో పార్క్లోకి ఎంటర్ అవ్వగానే మనకు ఎంట్రన్స్లో సేవ్ ద ట్రీస్ సేవ్ ద ఎర్త్ అని చెప్పి మనకు వెల్కమ్ చెప్తూ ఇలాగైతే ఉందన్నమాట. సో చాలా ప్లెజెంట్గా ఉందండి. కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు టికెట్ కౌంటర్ దగ్గర అయితే ఫుల్ క్యూ ఉందన్నమాట. సో మేమైతే అంటే నార్మల్ 0 ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే ఇక్కడికి వచ్చాము. ఇంత క్రౌడ్ ఉంటుందని అసలు అనుకోలేదు. సో ఈ క్రౌడ్ చూసిన వెంటనే పిల్లల్లో అయితే టెన్షన్ స్టార్ట్ అయిపోయిందనమాట. లోపలికి వెళ్ళాలా వద్దా అని డౌట్ఫుల్గా అయిపోయారు. సో ఎలాగోలాగా టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి టికెట్ అయితే తీసేసుకున్నామండి. టికెట్ కౌంటర్ దగ్గర క్యూ. సో ఈ పార్క్ వచ్చేసి ఎవ్రీ సండే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఓపెన్లో ఉంటుందండి. లోపల వర్క్ జరుగుతుంది కాబట్టి ఓన్లీ సండేస్ మాత్రమే ఇది ఓపెన్ చేస్తున్నారు. సో మేమైతే 4కే స్టార్ట్ అవుతుంది కదా, వెళ్ళొచ్చులే అనుకున్నాము. కానీ అప్పటికే ఇంతమంది రష్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతేనా? ఓకే. అమ్మయ్య, మొత్తానికి లోపలికి అయితే వచ్చామండి. ఇది నేను ఇన్స్టాలో ఒక రీల్లో చూశాను ఈ పార్క్ గురించి. సో ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకున్నాను. దానికోసం అని చెప్పి వచ్చాం, కానీ సండే ఇంత క్యూ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకి వచ్చామండి. మా పెద్దోడైతే అసలు అప్పుడే ఇంటికి వెళ్ళిపోతా ఉంటున్నాడు. ముందర చూడు, వాటర్ ఉన్నాయి. ఇక్కడైతే మనం వ్యూ పాయింట్కి వెళ్ళే ముందు అనకొండ అయితే ఒకటి కనిపిస్తుందండి. సో కాసేపు మా వాళ్ళు అయితే ఈ అనకొండతో కుస్తీ పట్టారనమాట. మా చిన్నోడు పెద్దోడు ఒక 10 మినిట్స్ వరకు ఈ అనకొండతో కుస్తీ పట్టిన తర్వాత అప్పుడు ఫైనల్గా ఇంకా వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోయాము.
ఈ వ్యూ పాయింట్ నుంచి చూసామంటే మనకు మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది అంట. సో వచ్చేయండి వ్యూ పాయింట్ కి వచ్చినాము. ఫారెస్ట్ లో ఉన్నట్టుగా ఫీలింగ్ ఉంది. ఇక్కడ వ్యూ అనేది సూపర్ గా ఉంటదంట. ఇక్కడ ఏదో ఉంది చిన్న పాండ్. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి, చూసిరండి. థ్రిల్లింగ్ గా ఉంది. వావ్ సూపర్ ఉంది. ఓకే, ఇక్కడ వాటర్ ఫౌంటైన్. ఇది ఇది నైట్ టైం అయితే కాదండి వాటర్ వ్యూ ఫౌంటైన్ పాయింట్. స్టార్ట్ చేశారు. అదొండి అక్కడ. ఇంకా పైకి వెళ్ళాలి. అవును, అది కూడా వ్యూ పాయింట్. అవును, ఓకే ఓకే, ఇది ఇంకా పైకి ఉందా? ఓకే ఓకే, ఇంకా పైకి ఉంది. రండి అదండి, జాగ్రత్త. ఇంకా పైన ఉంది, పైకి వెళ్దాం పదండి. సో ఇంకా పైకి స్టెప్స్ ఉన్నాయి, అక్కడికి కూడా ఎక్కేద్దాము. మనకు ఎదురుగా కనిపిస్తుంది, అది మరి పార్క్కి సంబంధించిందో కాదో తెలియదు. ఇక్కడ వ్యూ పాయింట్ నుంచి ప్రకృతిని అంతా చూస్తుంటే మాత్రం చాలా చాలా బాగుందండి. సో అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, మొత్తం అంతా గ్రీనరీ ఫుల్ హైట్లో నుంచి చూస్తుంటే అదొక తెలియని ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా చాలా బాగుండింది. ఇక్కడైతే వ్యూ పాయింట్. సో అక్కడ కూడా ఒకటి కడుతున్నారు. మరి అది కన్స్ట్రక్షన్ జరుగుతుందా లేకపోతే దీనికి సంబంధించిన తెలియదు. చాలా బాగుంది. ఇంత క్రౌడ్ ఉంటుందని అనుకోలేదు నేను. ఇంతమంది క్రౌడ్ అయితే ఉన్నారండి. అంటే పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయలేము ఇంతమంది ఉంటే. కాసేపు ప్రశాంతంగా కూర్చోవడం, దానికి కూడా వర్షం పడుతుందేమో అని అదొక కంగారు. సో ఇక్కడ మనకు వ్యూ పాయింట్ నుంచి కొంచెం ముందుకొస్తే ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా ఉందండి. సో ఇక్కడ కాసేపు అలా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. చాలా చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. ఇక్కడే కాదండి, మనం లోపలికి వెళ్ళినంతసేపు కూడా కొన్ని చోట్ల అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల మనకు ఏర్పాటు చేస్తున్నారనమాట. అలా కూర్చోడానికి షెడ్స్ లాగా అయితే ఇక్కడ ఉన్నాయి. సో పార్క్ అంతా తిరిగిన తర్వాత ఒక చోట అయితే కాసేపు అలా కూర్చుందామని చెప్పి మేము ప్లేస్ చూసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే మేము ఇంటి దగ్గర నుంచే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఎక్కడైనా ఒక ప్లేస్ చూసుకొని కూర్చొని స్నాక్స్ అయితే తినాలని అయితే అనుకుంటున్నాము. ఇక్కడ మా వాడికి షూ లేస్ అయితే కడుతుంది మా ఆవిడ. తెచ్చాను రా, ముందు జిప్పులు వేసేసింటా, అక్కడ వేసింటా. ఓకేనా, ఇలా రండి. మేము ఇంటి దగ్గర నుంచి పాప్కార్న్ కూడా తెచ్చుకున్నాము. సో పాప్కార్న్ చాలు. ఇక్కడ దొరుకుతాయో దొరకవో, మళ్ళీ ఇక్కడ అంటే అది కావాలి ఇది కావాలంటారని చెప్పి ఇంటి దగ్గర నుంచి పాప్కార్న్ అయితే చేసుకొని వచ్చాను అనమాట. నాన్న ఫార్వర్డ్ చేయండి. నేనైతే ఇంటి దగ్గర నుంచి పాప్కార్న్ తీసుకొచ్చుకున్నాము. ఇందాక చెప్పేసా కదా దాన్ని. ఇక్కడైతే ఏం దొరకవులేండి, ఇలాంటివి ఏమైనా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని తినడమే. ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఇంకా పాప్కార్న్ తింటూ ఆహా, చాలా బాగుంది, సూపర్గా ఉంది. పిల్లలకైతే కొంచెం హ్యాపీ. చిన్న పిల్లలు మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత క్రౌడ్ ఉంటుందని అసలు అనుకోలేదు. చాలా క్రౌడ్ ఉంది. ఒక ఏరియాలోకి అయితే అసలు మనం వెళ్ళనే లేదు. అటు సైడ్ అంతా ఊయళ్ళు, పిల్లలు ఆడుకోవడానికి. అటు సైడ్కి అయితే అసలు పోలేదండి, ఫుల్ క్రౌడ్ ఉంది అటు సైడ్ అయితే. అది ఎలాగో మనం ప్రతి పార్క్లో చూస్తూనే ఉంటాం కదా అని చెప్పి మేమైతే అటు పక్కకి వెళ్ళలేదు. మేమైతే స్నాక్స్ తింటూ ఇక్కడ రిలాక్స్గా కూర్చున్నాం, కానీ చినుకులు స్టార్ట్ అయ్యాయి. కార్ కూడా
చిన్నవి స్టార్ట్ అయిపోయి పాపకుండా అయిపోతున్నాయి. పాప్కార్న్ అయిపోతుంది, చిన్నవి స్టార్ట్ అవుతున్నాయి. కారు ఒక 1.5 కిలోమీటర్ దూరంలో పార్క్ చేసుకొచ్చారు. ఇక్కడ నుంచి వెళ్ళి కార్ తీసుకొని వచ్చి ఈ టెన్షన్ ఎక్కువ అయిపోయింది అనమాట. 1 year క్రితం కూడా ఖాళీగా ఉంది ఇది. అప్పుడు ఇంకా కడుతున్నారు. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు చూస్తానే ఉన్నారనమాట. కానీ అది కంప్లీట్ అయిపోవడం, దీనికి ఇంతమంది రావడం అనేది ఎక్స్పెక్ట్ చేయాల. ప్రకృతిని ఆస్వాదిస్తూ కూర్చొని హ్యాపీగా ఉండొచ్చు. వర్క్ టెన్షన్లు, ఇంట్లో టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఇక్కడ కాసేపు కూర్చొని బాగానే టైం స్పెండ్ చేయొచ్చు. సో మేము ఎక్కడికి వచ్చినా సరే ఆ సరంజామా మొత్తం ప్యాక్ చేసుకొని వస్తామన్నమాట. బయట వాటర్, ఈవెన్ హోటల్కి వెళ్ళినా సరే వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకురావాలి. మా రోజు వారి చర్యలో భాగంగానే ఈరోజు కూడా పాప్కార్న్తో పాటు వాటర్ బాటిల్స్, ఆ లగేజ్ అంతా తీసుకురావడానికి ఒక బ్యాగ్. తాత నాకు కూడా కావాలి. ఇప్పుడు మా ఆవిడికి వాటర్ ఇస్తున్నాను. ఏం చేస్తారు? వర్షం పడుతుందో లేదు చూడాలి. వాటర్ బాటిల్ ఇచ్చి. సో నేను ఒక ప్లేస్ అయితే మీకు అస్సలు చూపించలేదని చెప్పాను కదా. సో ఇదేనండి. ఇది మనం జనరల్గా ఏ పార్క్కి వెళ్ళినా పిల్లలు ఆడుకోవడానికి ఉంటాయి కాబట్టి మేమైతే ఈ క్రౌడ్లో తట్టుకొని అంత అవసరం లేదనిపించింది. అయితే సూపర్, అసలు మామూలు క్రౌడ్ కాదు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మొత్తం కిందంతా కూడా గ్రీన్ గా గడ్డితో కవర్ చూడండి. ఎంత గ్రీనరీ, ఎక్సలెంట్ మాత్రం అదిరిపోయిందండి. అసలు సూపర్ గా ఉంది అసలు. ఓకే, ఎక్కడమా ఎక్కడ కూర్చోమంట? నించోమంటావా లేకపోతే ఇక్కడ? ఓకే, ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, చూపించండి. సో ఇక్కడ మనకు కొంచెం కనిపిస్తా ఉంది కదండి, ఇది ఒక వ్యూ పాయింట్ అన్నమాట. దీనికి మనం ఇటు నుంచి వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే మనము ఇంకొంచెం ముందు ఇంకా గ్రీనరీ ఉంది, అక్కడికైతే వెళ్ళి చూద్దాము. ఇవంతా కూడా కొంచెం నడవాలండి, ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు కాబట్టి కొంచెం నడవాలన్నమాట. ఇప్పుడు చూడండి టాటా అన్ని కడతా ఉన్నారు. ఇది షాప్ అనుకుంటాండి, లోపల ఏవో సేల్ చేస్తున్నారు, క్యాంటీన్ లాగా. ఓకే, ఇక్కడ ఏం దొరకవు కాబట్టి కొంచెం అక్కడ చూడండి కొలను, చెట్టు మీద పెట్టలు అంతా కూడా, చెట్టు మీద పెట్టలు చూడండి. ఫోటోస్ వద్దు, నాకు రీల్ కావాలి. అంతే కదా. ఇప్పుడైతే ఇక్కడ వేరే వ్యూ పాయింట్ ఉందండి, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఎక్కువ నడవాలి మా పిల్లలకైతే. అసలు వ్యూ పాయింట్ వచ్చి సచ్ మహల్ అండి పిల్లలు. అంతా కూడా దారిలో నడవాలని చెప్పి మా పిల్లలు అసలు బయటికి మేము రాము, మాకు ఇంట్లోనే బాగుంటది, నేను ఇంట్లో నుంచే కాలేజీకి పోతాను అంటున్నాడు మా వాడు. మా చిన్నోడైతే అసలు ఇంకా నేను ఎక్కడికి రాను, నన్ను పిలవద్దని చెప్తున్నాడు. చిన్న కష్టం కూడా తీసుకోలేరండి మా వాళ్ళు. అందుకే నేను చాలా వరకు వీళ్ళని అవాయిడ్ చేసి వీడియోస్ తీసేది. ఎందుకంటే అందుకే వీళ్ళు అసలు ఏది కూడా ఇష్టంగా చేయలేరు అనమాట, ఎంజాయ్ చేయలేరు. ఎంజాయ్ చేయడం రాదు మా వాళ్ళకి. కొంచెం దూరం నడిచేసరికి మా వాళ్ళు కాదు, మేము రామని చెప్పేస్తున్నారు. తినడానికి హోటల్కి అయితే వస్తారండి, ఆర్డర్ మీద ఆర్డర్లు అయితే వేస్తారు బాగా.
చూడండి ఎంత బాగుందో. అసలు ఇక్కడ నుంచి గ్రీనరీ చూడండి ఎంత బాగుందో, సూపర్ గా ఉంది. మీరు ఎక్కలేరు, అదే చెప్పేది. ఆలిసిపోతున్నా. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ నుంచి మన నరసింహస్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుందా? అవును, హైకితే కనిపిస్తుంది. ఓకే, ఫుల్ రష్ ఉంది. వెళ్ళి చూద్దాం పదండి. వెళ్ళలేమండి, ఫుల్ రష్ అన్నమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ సండేస్ మాత్రమే ఈ పార్క్ అనేది ఓపెన్లో ఉంటుంది. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఓపెన్లో ఉంటుందండి. వన్స్ ఒకసారి లోపల వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా డైలీ అయితే అంటే ప్రతిరోజు ఓపెన్లో ఉంటుందన్నమాట. ఇప్పటికి మాత్రం ప్రతి సండేనే ఇది ఓపెన్లో ఉంటుందండి. కాబట్టే ఇంత క్రౌడ్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ నుంచి నెల్లూరు సిటీ అంతా కనిపిస్తుంది. ఖాళీ అయిపోయింది లేదా? కొంతమంది పిల్లలు తీసావా? అక్కడికి వెళ్ళున్నాం చూడు, అక్కడికి అసలు వెళ్ళకూడదు. చూడంత బాగుందో వ్యూ. చూడరా, నువ్వు హార్స్లీ హిల్స్కి వచ్చావు కదా, హార్స్లీ హిల్స్ ఇక్కడ ఇలాగే ఉంటుంది వ్యూ పాయింట్. ఒకటి ఆ వ్యూ పాయింట్ అంతే. రీసెంట్గా మేము ఇన్స్టాలో ఒక రీల్ చూసామండి ఈ పార్క్కి సంబంధించి. సో ఒక్కసారి అయితే వెళ్ళి చూద్దాము అనుకున్నాం అనమాట. ఇంతకుముందు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండింది, ఇటు కొంచెం ఏదో రిపేర్ వర్క్ లాగా చేస్తున్నారు, కానీ ఒక పార్క్ లాగా ఏర్పాటు చేస్తారని, ఇది ఇంత బాగా ఉంటుందని అప్పుడైతే తెలీదు. సో ఎప్పుడైతే నేను ఇన్స్టాలో రీల్ చూశానో ఒక్కసారి ఖచ్చితంగా వెళ్ళాలి అని అయితే మేము అనుకున్నాము. సో సండే అయితే కుదిరింది. ఈ సండే వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ అండి. చుట్టూ కూడా గ్రీనరీతో ఒక ఫారెస్ట్ లాగా చాలా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. చాలా ప్లెజెంట్గా ఉన్నింది. మన కంటికి కనిపించినంత దూరం వరకు కూడా ఇక్కడ ఏదో ఒకటి వర్క్ చేస్తూనే ఉన్నారండి. ఇది పూర్తిగా డెవలప్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. భయంకరమైన ఫారెస్ట్లో చిక్కుకున్నామండి. ఇక్కడ మాకు ఎటెళ్ళలో కూడా దారి తెలియట్లేదు. పార్క్ అని చెప్పి ఇక్కడికి వచ్చాం, కానీ మేము ఇప్పుడు వచ్చిన దారిలోకి వెళ్ళాలంటే అసలు సిచ్యువేషన్ అసలు అర్థం కావట్లేదండి. సో చూద్దాం పదండి, మాకు దారి కనిపిస్తుందా లేకపోతే మేము ఈ ఫారెస్ట్లోనే స్టక్ అయిపోతామా చూద్దాము. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ గోయి ఉంది, లోపల సుభాష్ ఉంటాడు. గోయి కాదురా, లోయరా రే. దట్టమైన కారుణ్య అడవిలో స్టక్ అయిపోయామండి. సో ఇప్పుడైతే అసలు చూడండి చీకటి పడిపోతా ఉంది. ఇక్కడ ఎవరు చూడడానికి మనుషులు కూడా లేరు. వచ్చిన దారి మర్చిపోయాము. సో ఎటెళ్ళాలో అర్థం కాక మేమైతే ఇక్కడ ఆగిపోయామండి. సో ఇక్కడ కొంతమంది మనుషులు అయితే వెళ్తున్నారు, వాళ్ళని ఫాలో అయిపోతూ మేము వచ్చిన దారిని పట్టుకుందామని చెప్పి వెళ్తున్నాం అనమాట. సో ఫారెస్ట్ లో మనుగడ సాధించడం అంటే చాలా ఇబ్బంది, చాలా కష్టం. మనతో పాటు ఏమైనా కొన్ని కనిపిస్తారా? మనుషులు అయితే ఉన్నారు ఇక్కడ. మేము ఇక్కడ స్టక్ అయ్యాము. సో మేము వచ్చిన దారిలో నుంచే వెళ్ళుంటే మాత్రం వెళ్ళిపోయి ఉండేవాళ్ళం అండి. కానీ మేము ఏమయ్యామంటే షార్ట్ కట్ అని చెప్పి ఇటు దారిలోకి వచ్చామన్నమాట. సో ఇక్కడైతే మాకు ఎవరు కనిపించలేదు. కొంచెం టెన్షన్ అయితే వస్తుంది, ఎందుకంటే చూడండి మా వెనకాల ఎంత చెట్లు, ఎంత పొదలుగా ఉన్నాయో. ఇక్కడ పాములు ఉండొచ్చు, జంతువులు ఉండొచ్చు, సింహాలు ఉండొచ్చు. ఫ్రెండ్స్ చిక్కుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సర్వే అవుతున్నాం. సో మేము వచ్చిన దారిలోకి వెళ్ళగలమా లేదా, మా కార్ని చేరుకోగలమా లేదా అనేది సస్పెన్స్. మీరు చూస్తూ ఉండండి. సో చాలా మూవీస్ ఇలాగే తీస్తారండి, మన చుట్టూ ఇలాంటి చెట్లు పెట్టుకొని ఒక ఫారెస్ట్లో ఇరుక్కున్నట్టు. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు మేము ఎక్స్పీరియన్స్ చేసాము. బాగుంది, పార్క్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అంటే ఒక ఫారెస్ట్ లో తిరుగుతూ నా ఫీల్ ఎవరైనా చూడండి, వాళ్ళకి చూడొచ్చు. భయంకరమైన క్రౌడ్ ఉంది. ఇప్పుడు టైమింగ్స్ అవి
సో, ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీ సండే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఓపెన్‌లో ఉంటుందండి. లోపల వర్క్ జరుగుతుంది కాబట్టి ఓన్లీ సండేస్ మాత్రమే ఈ పార్క్ అనేది ఓపెన్‌లో ఉంటుందన్నమాట. సో, వచ్చేసాం. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడికొచ్చేసాం. అటు నుంచి వెళ్ళాము, ఇటు నుంచి వచ్చాం. కొడైకెనాల్ లోయ గోయ అన్నావు. సపోటా చెట్టు అనుకుంటాములో. సపోటానా? సో, ఇంకా మొత్తానికి పార్క్ అంతా చుట్టొచ్చామండి. నిజంగా పార్క్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా మా వారైతే పార్క్ చేసిన కార్ తీసుకురావడానికి వెళ్ళారనమాట. ఇంకా త్వరగా అయితే ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరేసాము. ఎందుకంటే చినుకులు పడుతున్నాయి, ఆగుతున్నాయన్నమాట. ఇంటికెళ్ళే లోపల మళ్ళీ వర్షం ఎక్కువైపోతుందని చెప్పేసి తొందరగా అయితే బయటకొచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి ఇంటికి. కదండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాము. పార్క్ లో ఇంకా చూడవలసిన ప్లేసెస్ అంటే మనం నడుచుకుంటూ వెళ్తే చూడాల్సినవి చాలా చాలానే పెద్దది. ఉన్నాయండి. అటవీ శాఖ వాళ్ళైతే ఈ పార్క్ అయితే చాలా కట్టారండి. బాగా డెవలప్ చాలా చేస్తున్నారు. బాగా డెవలప్ చేస్తున్నారు. ఇంకా ఇంకా చాలా కూడా పెద్దదిగా ఉంది. టైం పడుతుంది. ఇంకా కొన్ని ఇదంతా కూడా కన్‌స్ట్రక్షన్స్ కంప్లీట్ అంతా. అవ్వడానికి ఇంకా కొంచెం టైం పడుతది. సో, ఇప్పటి వరకు ఉన్న ప్లేసెస్ అన్ని కూడాను మాక్సిమం కవర్ చేసామండి. ఇంకా వెళ్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి. సో, చీకటి పడిపోతుంది. ఇంకా చాలు ఇక్కడి వరకు అని చెప్పి మేమైతే ఇక్కడికి స్టాప్ అయిపోయామన్నమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్ బాయ్.